श्रीमन्महागणाधिपतये नमः। सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమః। ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారీగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నారో ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। తదుపరి వృశ్చిక రాశి। ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో ప్రతి పనిలో కూడా కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని కూడా గమనించగలరు। ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచార ఫలితంగా విద్యార్థులకు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది। విద్యార్థులు కంప్యూటర్ రంగానికి సంబంధించిన అంశాలలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది। పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో విద్యార్థులకు స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశాలు లభిస్తాయి। ప్రత్యేకంగా ఉద్యోగంలో మార్పు చెందాలనుకున్న వారికి మార్పు కోరుకునే వారికి స్థానచలన బదిలీలకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది। స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు। అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరించే క్రమంలో కొంత ఆటుపోట్లు ఇబ్బందులు ప్రతి పనిలో కూడా ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది। కార్యదీక్షాపరులయ్యి ప్రత్యేక శ్రద్ధతో ప్రతి పనిని ప్రయత్నం చేయాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది। అదేవిధంగా అష్టమ స్థానంలో సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తూ భాగ్యస్థానంలోకి మారుతున్న క్రమంలో మొదట ప్రారంభ కాలంలో ఈ మాసంలో కొంత ఖర్చులు ఎదురైనప్పటికీ నెల మధ్య నుంచి తదుపరి అంతా శుభం కలుగుతుంది। శుభ కార్యక్రమాలు చేపడతారు। విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది। ప్రత్యేకంగా తండ్రి గారి సలహా మేరకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక సత్ఫలితాలు పొందుతారు। ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన పదవి యోగ్యత లభిస్తుంది అన్న సత్యాన్ని మనం గమనించవచ్చు। అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రవి బుధులు రాజ్యస్థానంలో సంచరించే క్రమంలో రాజకీయ నాయకులకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది। పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు। ప్రజలు మీ యొక్క సేవను గుర్తించి పదవి యోగ్యతకు దోహదపడతారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు। ప్రత్యేకంగా లాభస్థానంలో కుజగ్రహ సంచారం చేత ఎప్పటి నుంచో జీవిత ఆశయంగా గృహయోగం కొనాలని కొనలేక బాధపడుతున్న వారికి చక్కని గృహయోగ లాభాన్ని పొందేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది। ఈ సమయంలో మనసులో ఒక సంకల్పంతో కులదేవత దర్శనం చేసి మనసులో ఏ సంకల్పం కోరుకున్నా అది తప్పక గృహ సంబంధమైన పనుల్లో విజయాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది। కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరిస్తున్న గురువు మరియు శుక్రగ్రహ సంచారానికి సంకేతంగా గురుగ్రహ సంబంధమైన ఆలయ సందర్శనము అదేవిధంగా శుక్రునికి ప్రతినిధి దేవతగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మీ మనసులో ఉన్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది। ప్రత్యేకంగా గురువారం నాడు శనగలు దానం ఇవ్వడము పసుపు రంగు వస్త్రం బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే మీరు చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి। ప్రత్యేకమైన పదవి యోగ్యతకు సంబంధించి అమ్మవారి ఆలయంలో 6 దానిమ్మ పళ్ళను అమ్మవారికి సమర్పించి కోరిక కోరుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది। కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితాన్ని పొందండి। శ్రీమన్మహాగణాధిపతయే నమః। సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమః। ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారీగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నారో ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। తదుపరి వృశ్చిక రాశి। ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో ప్రతి పనిలో కూడా కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ
ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని కూడా గమనించగలరు. ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచార ఫలితంగా విద్యార్థులకు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. విద్యార్థులు కంప్యూటర్ రంగానికి సంబంధించిన అంశాలలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో విద్యార్థులకు స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకంగా ఉద్యోగంలో మార్పు చెందాలనుకున్న వారికి, మార్పు కోరుకునే వారికి స్థానచలన బదిలీలకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరించే క్రమంలో కొంత ఆటుపోట్లు, ఇబ్బందులు ప్రతి పనిలో కూడా ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది. కార్యదీక్షాపరులయ్యి ప్రత్యేక శ్రద్ధతో ప్రతి పనిని ప్రయత్నం చేయాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అష్టమ స్థానంలో సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తూ భాగ్యస్థానంలోకి మారుతున్న క్రమంలో మొదట ప్రారంభ కాలంలో ఈ మాసంలో కొంత ఖర్చులు ఎదురైనప్పటికీ నెల మధ్య నుంచి తదుపరి అంతా శుభం కలుగుతుంది. శుభ కార్యక్రమాలు చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రత్యేకంగా తండ్రి గారి సలహా మేరకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన పదవి యోగ్యత లభిస్తుంది అన్న సత్యాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రవి బుధులు రాజ్యస్థానంలో సంచరించే క్రమంలో రాజకీయ నాయకులకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ప్రజలు మీ యొక్క సేవను గుర్తించి పదవీ యోగ్యతకు దోహదపడతారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా లాభస్థానంలో కుజగ్రహ సంచారం చేత ఎప్పటి నుంచో జీవిత ఆశయంగా గృహయోగం కొనాలని కొనలేక బాధపడుతున్న వారికి చక్కని గృహయోగ లాభాన్ని పొందేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో మనసులో ఒక సంకల్పంతో కులదేవత దర్శనం చేసి మనసులో ఏ సంకల్పం కోరుకున్నా అది తప్పక గృహ సంబంధమైన పనుల్లో విజయాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరిస్తున్న గురువు మరియు శుక్రగ్రహ సంచారానికి సంకేతంగా గురుగ్రహ సంబంధమైన ఆలయ సందర్శనము, అదేవిధంగా శుక్రునికి ప్రతినిధి దేవతగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మీ మనసులో ఉన్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది. ప్రత్యేకంగా గురువారం నాడు శనగలు దానం ఇవ్వడము, పసుపు రంగు వస్త్రం బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే మీరు చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రత్యేకమైన పదవి యోగ్యతకు సంబంధించి అమ్మవారి ఆలయంలో 6 దానిమ్మ పళ్ళను అమ్మవారికి సమర్పించి కోరిక కోరుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది. కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితాన్ని పొందండి.